అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను ఎప్పుడు ఇండియా నుంచి ఏమీ రప్పించుకోనండి, ఎందుకంటే అన్ని A to Z ఇక్కడే దొరుకుతాయి. అందు గురించి నేను ఎప్పుడు రప్పించుకోను. కానీ ఇండియాలో రాజమండ్రిలో కనకరాజు కోవా అని ఉంటుంది. అదంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. రాజమండ్రిలో మా ఆంటీ గారు ఉన్నారు. ఆవిడైతే నేను చెప్పాను అనమాట, ఎలా వస్తున్నారా అంటే నాకైతే అది కావాలి, స్వీట్ కావాలి అలాగంటే కనుక ఆవిడ నాకు ఎంతో ప్రేమతో కేజీన్నర స్వీట్ పంపించారండి. అస్సలు ఈ కోవా ఉంటుందండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా చాలా క్వాలిటీ కోవా అనమాట. ప్యూర్ మిల్క్తో తయారు చేస్తారంట కనకరాజు కోవా. ఇది 1953లో స్టార్ట్ చేశారంటే ఈ కంపెనీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ రోజులైతే ఉండదండి, ఒక 5 days వరకు బయట ఉంటుంది, తినచ్చు. కానీ నేను ఎందుకు ఇన్ని రప్పించుకున్నాక వెంటనే పాడైపోతాయి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. టేస్ట్ అయితే బాగుంటుందండి, ప్రాబ్లం లేదు ఎన్ని రోజులైనా సరే. కానీ బయట పెడితే పాడైపోతాయి అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ తినాలని చెప్పి నేను ఎక్కువ రప్పించేసుకున్నాను, కేజీన్నర రప్పించేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కానీ స్మెల్ కానీ అద్దరిపోతుందండి. నాకు ఫస్ట్ టైం నచ్చిన స్వీట్ అయితే ఇదేనండి. ఎందుకంటే నేను స్వీట్లు ఎక్కువ తిన్నా, అసలనే తింటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. కానీ ఈ స్వీట్ అయితే తిని కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అందు గురించి నేను రప్పించుకున్నాను. మా అమ్మ అయితే నా కోసం క్రీములు రప్పించింది. ఇవైతే ఇక్కడ దొరకవు, ఇండియాలో అయితే దొరుకుతాయి, కానీ ఇండియాలో కూడా ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇవి సన్ క్రీమ్ అనమాట. 3 రప్పించింది మా అమ్మ. పాపం చాలా కష్టపడ్డది ఇవి తేయడానికి. ఓకేనా? నా కోసం పంపించిన మా ఆంటీకి చాలా 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 థ్యాంక్స్ ఆంటీ, ఇన్ని స్వీట్లు పంపించినందుకు, నాకు ఇష్టమైన స్వీట్ పంపించినందుకు. బాయ్ బాయ్.